ముందుగానే బుక్ చేసుకున్నాము. సో ఆ టికెట్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ కొంతమంది బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా లక్కీ డిప్ ఎలా వస్తుందంటే, ఇక్కడ మీరు చూసారు కదా ఈ కాంప్లెక్స్ అనేది అన్ని మనం కొనుక్కుంటాం కదండి బొమ్మలు అవి. సో దీని ఎదురుగా సిఆర్ఓ ఆఫీస్ ఉంది కదా, సో దీని ఎదురుగా ఉండే ఆఫీస్ సిఆర్ఓ ఆఫీస్. సో ఈ ఆఫీస్ లోపలికి వెళ్తే ఏంటంటే ఇక్కడ మనకి యారో మార్క్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూడండి అక్కడ అలా ముందుకు వెళ్తే అక్కడ మనకి లోపలికి వెళ్ళాలి. సో 11 నుంచి ఈవినింగ్ 4:30 ఆర్ 5 లోపండి మనం వచ్చేసి లక్కీ డిప్ అనేది వేయచ్చు. లక్కీ డిప్ అంటే ఏంటంటే మనకు మన పేరు మీద మనం ఆధార్ కార్డు ఒకటి తీసుకొని వెళ్ళాలి. ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి మనకి స్వామివారి ఆర్జిత సేవలు ఏవైతే ఉంటాయో అంటే కళ్యాణము, ఇంకా మనకి మార్నింగ్ టైం చేసేది సుప్రభాత సేవ, సో ఊంజల్ సేవ, సో ఇలాంటి కొన్ని సేవలు ఉంటాయి కదా. సో ఈ సేవలకి మనం ఇక్కడ లక్కీగా మన నేమ్ అనేది మనం ఇక్కడ పెట్టినప్పుడు ఏంటంటే మనకి లక్ అనేది ఉంటే మనకు వచ్చేస్తుందండి ఆ టికెట్ అనేది. సో ఇలా మన లక్ని కూడా పరీక్షించుకోవచ్చు ఒకసారి వచ్చి. సరే కదా అని ఈసారి మాకు సుప్రభాత సేవ కావాలి అని అనుకొని వెళ్ళాము. యాక్చువల్గా ఎప్పుడు మేము ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా కళ్యాణానికి కంపల్సరీ ఇలా లక్కీ డిప్ వేస్తామండి. వేసిన ప్రతిసారి అంటే 3 సార్లు వేసాము. 3 సార్లు మాకు లక్కీ డిప్లో మాకు వచ్చేసింది. కానీ ఈసారి మాకు ఎందుకో సుప్రభాత సేవ చేద్దాము అని అనిపించింది, ఒకసారి చూడాలనిపించిందండి. అందుకని చెప్పేసి సుప్రభాత సేవకైతే మేము లక్కీ డిప్ కోసమని వెళ్ళాము. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఆల్రెడీ కళ్యాణానికి టికెట్ ముందుగానే బుక్ చేసుకున్నామండి, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు అదే కళ్యాణానికి కాకుండా సుప్రభాతానికి పెట్టుకున్నాము. ఇక్కడ చూడండి మీకు అక్కడ టీవీలో వచ్చేసి మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎంతమంది ఏ సేవకి అంటే అర్చన, సుప్రభాతము, కళ్యాణోత్సవము అని మొత్తం ఉంటాయి. సో వాటి ఎదురుగా ఎంతమంది ఈరోజు లక్కీ డిప్కి వేసుకున్నారు, ఇంకా ఎన్ని టికెట్స్ ఉన్నాయి, సో టోటల్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది లక్కీ డిప్కి వచ్చారు, ఎంతమంది పర్సన్స్ అనేది వేసుకున్నారు లక్కీ డిప్లో అని చెప్పి మనకు అక్కడ ఆ టీవీలో చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ కౌంటర్స్ అనేవి ఉంటాయి. సో మనం ఇక్కడ 2 కౌంటర్లు పెట్టారు. జస్ట్ మన ఆధార్ కార్డు ఒకటి తీసుకొని వెళ్ళి అక్కడ మనం జస్ట్ చూపించవచ్చు. అయితే ఇక్కడ సుప్రభాత సేవ అనేది మన ఫ్యామిలీ మొత్తానికి ఒకటని ఉండదండి. ఇక్కడ మీరు చూస్తే మనకి టికెట్ అనేది ఉంటుంది. సో మీరు సుప్రభాత సేవకి 120 రూపీస్ అని, సో మీకు ఒక్కొక్క కళ్యాణోత్సవం అయితే 1000 అని, సో అలాగా మీకు ఒక్కొక్కటి ఉంటుంది. అండ్ అలాగే టైం కూడా అన్ని మెన్షన్ చేస్తారండి ఆ చార్ట్లో. మీరు అది ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీ లక్ని ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. అంటే స్వామివారి అనుగ్రహం అనేది మన మీద ఉందా లేదా, అంటే ఒకవేళ రాకపోతే లేదని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఏదో అలా చిన్న ఒక ఆనందం ఒకవేళ మనకి ఆ లక్కీ డిప్లో వచ్చిందనుకోండి, మనల్ని మించిన వాళ్ళు లేరు అన్నంత సంతోషం వస్తుంది. ఏమోనండి, ఏది